ప్రియమైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలారా అంటే సంఘాన్ని కూడా పిల్లలారా అని బోధిస్తున్నారు దేవుడు. ఇక్కడ మన అందరం పిల్లలమే కాబట్టి, కానీ మన పిల్లలకి మనం చెప్పవలసింది ఏంటంటే, మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలని తల్లిదండ్రులుగా ఆకృతి పడుతూ ప్రయాసపడుతున్నాం. కానీ ఎంతవరకు పిల్లలు ఈ లోకంలో ఉంటున్నారు, తల్లిదండ్రులకు విధేయులు అంటున్నారు. ప్రతి విషయంలో తల్లిదండ్రుల మీద తిరుగుబాటే, ప్రతి విషయంలో కూడా వ్యతిరేకతే. ఎందుకంటే మాకే బాగా తెలుసు, మా తల్లిదండ్రులకి ఏం తెలుసు, వారు ఏం చదువుకున్నారు, ఈ ఆలోచన ఆలోచిస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ముందు జాగ్రత్తతో చెప్తున్నారని ఏ పిల్లలు కూడా గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వారికి కావాల్సినవి ఇవ్వాలి, సెల్ కావాలంటే సెల్ కొనాలి, అప్పుడే తల్లిదండ్రులు. మంచి బట్టలు కావాలంటే, ఏది కావాలంటే వారు అనుకున్నది నెరవేరుస్తున్నారు తప్ప, నా తల్లిదండ్రులు నా కొరకు ఇంత కష్టపడుతున్నారు కదని ఎందుకు తమ్ముడు ఆలోచించలేకపోతున్నావు? ఎందుకు చిన్న? నీకోసమే చెప్తున్నాడు ఈరోజు దేవుడు. ఎన్నిసార్లు ఇంట్లోంచి పారిపోయావు, ఎన్నిసార్లు వ్యతిరేకంగా తిరిగావు, ఎన్నిసార్లు నువ్వు చెప్పింది వినాలంటున్నావు, కానీ అందులో గూఢార్థం ఏమన్నా తెలుసుకోగలుగుతున్నావా? తల్లిదండ్రులను గౌరవించాలని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు ఆ మాటను ఎందుకు పక్కన పెడుతున్నావు? ఇప్పుడైనా మారదామా తమ్ముడు? ఇప్పుడైనా తల్లిదండ్రులకు గౌరవంగా బ్రతుకుదామా మనము? ఇప్పుడైనా దేవునికి మహిమార్థంగా ఉందామా? సరే, అలాగైతే మహిమార్థంగా ఉండేలాగుంటే దేవుణ్ణి ఈసారైనా ప్రార్థిస్తాం. దేవా, మేము మీకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, మా వ్యసనములు విడిచిపెట్టుకుని నీకు ఇష్టమైన వారుగా ఉండటానికి నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.